హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కోవిడ్-19 కంట్రోల్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన ఆరోగ్య సేతు యాప్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఆరోగ్య సేతు యాప్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ మనకు దగ్గరలో ఉంటే, అంటే 6 అడుగుల దూరంలో ఉంటే ఈ యాప్ అనేది బ్లూటూత్ అలాగే జీపీఎస్ లొకేషన్ యూజ్ చేసుకుని మనకి ట్రాక్ చేస్తుంది అనమాట. ట్రాక్ చేసి మనకు ఒక అలర్ట్ అనేది పంపిస్తుంది. అలాగే మనకి వైరస్ ఉందో లేదో సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. ఈ యాప్ మనకి బోత్ ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ డివైస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆరోగ్య సేతు యాప్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్లోనే చూపిస్తుంది. ఈ యాప్ సైజ్ వచ్చేసరికి 2.9 MBగా ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ స్క్రీన్ వచ్చేసరికి మీకు ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు తెలుగు కావాలా, ఇంగ్లీష్ కావాలా, అలాగే హిందీ కావాలా, ఇలాగే మీకు మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సైడ్కి స్లైడ్ చేయండి. స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అదేంటంటే బ్లూటూత్ అలాగే జీపీఎస్ ఆల్వేస్ ఆన్లో ఉంచమని పర్మిషన్స్ అడుగుద్ది. ఎందుకంటే ఈ యాప్ మీకు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే బ్లూటూత్ అలాగే జీపీఎస్ లొకేషన్ ఉంటేనే ఈ యాప్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. సో బ్లూటూత్ అలాగే జీపీఎస్ లొకేషన్ ఆల్వేస్ ఆన్లో ఉంచమని ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుద్ది. ఇక్కడ ఐ అగ్రీ అని ప్రెస్ చేయండి. ఐ అగ్రీ అని ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ చూద్దాం. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అలౌ చేయమని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీకు జెండర్ కనిపిస్తుంది కదా, పైన జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ మేల్ అయితే మీరు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ ఏజ్ ఎంటర్ చేయండి. ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫెషన్ అని చూపిస్తుంది కదా, ప్రొఫెషన్లో ఇక్కడ మనకు కొన్ని చాయిస్ ఉన్నాయి. డాక్టర్, నర్సు, పారామెడిక్, అలాగే పోలీస్, డెలివరీ, కెమిస్ట్, ఇలాగే మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఈ ఆప్షన్స్లో మీరు ఎందులోనైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ ఆప్షన్ టిక్ చేయండి. లేకపోతే మీరు చేసే వర్క్ అనేది ఇందులో లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని ఉంది కదా, ఈ నన్ ఆఫ్ ది అబోవ్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కంట్రీస్ ట్రావెల్ అవుట్ సైడ్ ఇన్ లాస్ట్ 30 days అని ఉంది కదా, అంటే మీరు లాస్ట్ 30 daysలో అంటే ఓ 4 రోజుల క్రితంలో మీరు వేరే దేశం ఏదైనా వెళ్ళారా అని ఇక్కడ అడుగుతుంది. మీరు వెళ్ళి ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే నన్ను ఉంది కదా, ఆ నన్ను అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ మీకు కింద సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే చూడండి, యువర్ సేఫ్, లో రిస్క్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఉంది కదా, అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను సేఫ్గా ఉన్నానని ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కోవిడ్-19 హెల్ప్ సెంటర్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క కంట్రోల్ నెంబర్స్ అన్నీ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంట్రోల్ నెంబర్ అనమాట. అలాగే కిందకి వెళ్తే మీకు తెలంగాణ కూడా చూపిస్తుంది. అలాగే మొత్తం మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని కంట్రోల్ నెంబర్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాయి. వచ్చేసరికి ఇక్కడ మీకు సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మీకు వైరస్ ఉందో లేదో మీరు సెల్ఫ్గా అసెస్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే మీకు వైరస్ ఉందో లేదో ఈ యాప్ అనేది మీకు చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీ జెండర్ ఏంటంటుంది. మీ జెండర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను మేల్ కాబట్టి మెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఏజ్ని టైప్ చేయమంటుంది. ఏజ్ చెప్పండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా అని అవుతుంది. అంటే కాఫ్ కానీ, ఫీవర్ కానీ, బ్రీతింగ్ తీసుకోవడంలో డిఫికల్టీస్ కానీ ఏమన్నా ఉన్నాయని అడుగుతుంది. మీకు ఏమన్నా ఉంటే వాటి మీద క్లిక్ చేయండి. ఇవి ఏమీ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ మీద క్లిక్ చేయండి. నన్ ఆఫ్ ది అబోవ్ మీద క్లిక్ చేసిన తర్వాత హ్యావ్ యూ ఎవర్ హ్యావ్ ఎనీ ఫాలోయింగ్ అని ఉంది కదా, డయాబెటిక్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లంగ్ డిసీజ్, హార్ట్ డిసీజ్, ఇవేనా ఉంటే వీటి మీద క్లిక్ చేయండి. ఇవేమీ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత హ్యావ్ యూ ట్రావెల్డ్ ఎనీవేర్ ఇంటర్నేషనల్లీ ఇన్ లాస్ట్ 14 days. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా మీరు లాస్ట్ 14 daysలో ఎక్కడికన్నా వెళ్ళారా అని అడుగుతుంది. వెళితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. వెళ్ళకపోతే నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అప్లై టు. ఐ హ్యావ్ రీసెంట్లీ ఇంటరాక్టెడ్ విత్ ఆర్ లివ్డ్ విత్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి నేను కోవిడ్-19 పేషెంట్తో ఇంటరాక్ట్ అయ్యాను,
సెకండ్ వచ్చేసరికి ఐఎమ్ ఏ హెల్త్ కేర్ వర్కర్ అంటే మీరు మెడికల్లో పనిచేస్తే అదనమాట. ఇక్కడ మీరు పైన ఈ రెండు కాకపోతే అంటే మీరు COVID-19 పేషెంట్ ఇంటరాక్ట్ అవ్వలేదు, అలాగే మీరు హెల్త్ వర్కర్ కూడా కాకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని ప్రెస్ చేయండి. పైన రెండిట్లో ఏదైనా అయితే ఆ పైది ప్రెస్ చేయండి. ఇక్కడ నేను ఆ రెండు కాదు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ మీద ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే యువర్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఈజ్ లో, వీ హ్యావ్ రికమెండెడ్ టు స్టే హోమ్ అండ్ అవాయిడ్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ ది కరోనా వైరస్. అంటే మీకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు లేవు, బట్ మీరు ఇంట్లోనే ఉండి రాకుండా చూసుకోమని ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యాప్ అనేది మీకు వైరస్ ఉందో లేదో మనం సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ మీకు దగ్గరలో ఉంటే అంటే 6 feet డిస్టెన్స్లో ఉంటే ఈ యాప్ అనేది బ్లూటూత్ అలాగే GPS యూజ్ చేసుకుని మీకు అలర్ట్ అనేది ఇస్తుందన్నమాట. అయితే ఈ యాప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే బ్లూటూత్ అలాగే GPS అనేది ఆల్వేస్ ఆన్లో ఉండాలి. అలాగే ఈ యాప్ అనేది అందరూ యూజ్ చేయాలన్నమాట. ఎవరు యూజ్ చేయకపోయినా మనకి ఈ యాప్ అనేది ట్రాక్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యాప్ అనేది యూజ్ చేస్తాం, వేరే వాళ్ళకి ఈ యాప్ అనేది లేదు కానీ వాళ్ళకి సింటమ్స్ అనేవి ఉన్నాయి. అలాంటప్పుడు ఈ యాప్ అనేది మనకి యూజ్లెస్గా ఉంటుంది అనమాట, అంటే ట్రాక్ చేయదు. మనకు వేరే వాళ్ళని కూడా ట్రాక్ చేయాలంటే వేరే వాళ్ళు కూడా ఈ యాప్ అనేది యూజ్ చేయాలి. సో వాళ్ళకి కూడా ఈ యాప్ యూజ్ చేసేలా మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బీ హోమ్, బీ సేఫ్.